హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. ఇదొక జనరల్ రీడింగ్ అండి. జనరల్ అండ్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. మీరు ఈ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసే టైంకి మీ సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రిజనేట్ అవుతుంది. రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని వదిలేయండి. మీరు వీడియో చూసి వదిలేస్తే మీకు పాయింట్స్ రిజనేట్ అవ్వండి. మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మీ లైఫ్లో జరగాలి అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి, క్లైమ్ చేసుకోవాలి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మీరు మెసేజ్ల్లో పాజిటివ్ రీడింగ్ వస్తే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోవాలి. అప్పుడే ఈ రీడింగ్ మీకు రిజనేట్ అవుతుంది. సో ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. సో పర్సన్ అంటే ఇక్కడ జెండర్ని బట్టి, టారో అనేది జెండర్ని బట్టి రీడింగ్ కాదండి. ఇది ఎనర్జీస్ని రీడింగ్ చేస్తుంది. జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరెవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు. ఇది ఒక జనరల్ రీడింగ్ అని మర్చిపోకండి. సో నాకు కనెక్ట్ అయిన ఎనర్జీస్ ప్రజెంట్ నా ఇంట్యూషన్ని బట్టి నేను ఈ రీడింగ్ చెప్తాను. సో నా రీడింగ్ మీకు రిజనేట్ అయితే మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు వాయిస్ మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను రీడింగ్కి ఎలా ఏంటి అని. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. చూసే మా వ్యూవర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ గైడ్, ప్లీజ్ ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్ గురించి? మా వ్యూవర్ గురించి జడ్జిమెంట్. చాలా పాజిటివ్గా ఉందండి రీడింగ్. ఫస్ట్ కార్డే జడ్జిమెంట్ వచ్చింది. సో మీ పర్సన్ మీకు జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, కానీ ఇది యూనివర్స్ జడ్జిమెంట్ అండి. నైస్. ఫస్ట్ కార్డే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ఈ రీడింగ్ చూసే వాళ్ళకి ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ నేను చేసే ఫస్ట్ రీడింగ్ ఫస్ట్ కార్డు జడ్జ్మెంట్ వచ్చింది. ఇది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చాలా ఫాస్ట్గానే మీ వైపుకి రావాలనుకుంటున్నారు. మనసులో చాలా ఉంది. ప్లీజ్ ఏంజల్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఇన్ని కార్డ్స్ నేను తీసుకోను. సో ఒక్కొక్కటి అంటే యూనివర్స్ గైడ్ చేస్తుందని అర్థం. అలా 4-5 కార్డ్స్ తిరగబడితే తీసుకోనండి. మళ్ళీ ఎవరైనా మీరు కార్డ్స్ తీయలేదు అనొద్దు. సింగిల్ తీసాను నేను, ఇంకా షఫల్ అవుతుండగానే. సో 3 కార్డ్స్ తిరగబడ్డాయి కాబట్టి నేను తీసుకోను. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క
పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఓకే, చాలా మంచి కార్డ్స్ వస్తున్నాయండి. ఈ రీడింగ్ని కంపల్సరీ క్లెయిమ్ చేసుకోండి. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. రీడింగ్ చాలా పాజిటివ్గా వస్తుంది. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ని ప్లీజ్. యూనివర్స్, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఆయన ఏం అనుకుంటున్నారు, ఆయన మా వ్యూవర్ని ఆయన ఏమనుకుంటున్నారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. అమ్మో, ద డెవిలా. ఏంటండి మీ పర్సన్ డెవిలా? కాదు. ఓకే, నో ప్రాబ్లం. కరెంట్ ఫీలింగ్స్లో డెవిల్ వస్తే మంచిదే. మీ మీద చాలా ప్యాషనెట్గా ఉన్నారని అర్థం. సో ఒక పర్సన్ ప్యాషనెట్గా ఉన్నారు అంటే మీరంటే చాలా ఇష్టం అని అర్థం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అన్నప్పుడు ఫస్ట్ కార్డ్ జడ్జ్మెంట్ వచ్చిందండి. సో ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ పర్సన్ మీ మీద చాలా స్ట్రాంగ్గా రియలైజేషన్ వచ్చింది. అంటే పాస్ట్లో ఈ పర్సన్ మిమ్మల్ని చాలా లైట్గా తీసుకున్నట్టున్నారు. కానీ ఇప్పుడు ఎలా అంటే, ఈ పర్సన్ నాకు చాలా ముఖ్యం, నా జీవితంలో ఈ పర్సన్ నాకు చాలా ఇంపార్టెంట్ అనే రియలైజేషన్ వచ్చింది ఆయనకి. గతంలో చేసిన తప్పుల పైన గిల్ట్, రిగ్రెట్ కూడా ఉంది. సో మళ్ళీ ఒక అవకాశం కావాలి అని ఆయన ఇన్నర్ ఫీలింగ్ అనమాట. సో మీ రిలేషన్షిప్కి ఏంజల్ సపోర్ట్ కూడా ఉందండి. ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ అంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అంటే ఒకసారి మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, అర్జెంటుగా మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చాలా ఫాస్ట్ యాక్షన్ అనమాట. మెజిషియన్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ పర్సన్ మీతో మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, మిమ్మల్ని మాట్లాడి కన్విన్స్ చేయాలి. అంటే ఇంతకుముందు మీతో చేసిన తప్పులు, వాటి వల్ల మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని మిమ్మల్ని అయితే కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేసే కెపాసిటీ కూడా ఉంటుందండి ఈ పర్సన్కి. మీతో ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలి. సో అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈయన. మీరు తన దృష్టిలో ఎమోషనల్లీ మెచ్యూర్ పర్సన్. మీరు ఒక కేరింగ్, ప్యూర్ సోల్ మీది. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర తన ఎమోషనల్ సేఫ్టీ అని ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర ఉంటే తను చాలా సేఫ్గా ఉంటానని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా, మీ దగ్గర ఉన్న తన హీలింగ్ ఎనర్జీ, అంటే తను హీల్ అవుతారనమాట. మీ దగ్గర ఉంటే తను హీల్ అవుతారని తనకి ఆ ఎనర్జీ కనిపిస్తుంది. మీ దగ్గర ఉంటే తనకి హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ అంటే తన కప్ ఆఫ్ లవ్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అంటే మీ పైన ప్యాషన్, మీ పైన ఆకర్షణ, ప్రేమ, ఎమోషనల్ బాండ్ ఫీల్ అవుతున్నారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. సో మేజర్ ఆర్కనా 3 కార్డ్స్ వచ్చాయి. సో నేను 5 కార్డ్స్ రీడింగ్ చేశాను. 3 కార్డ్స్ మేజర్ ఆర్కనా వచ్చింది. రీడింగ్ అయితే పాజిటివ్గా ఉందండి. రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. ఇందులో నెంబర్స్ చెప్తాను. 1, 15, 10, 5, 20. 10 ప్రామినెంట్గా ఉందండి. 10 నెంబర్. ఇంకొకటి లెటర్స్ J, M, Q, C, D, M,
EN. సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.